హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ విత్ అరుణ. ఈరోజు నా స్టైల్లో దొండకాయ ఫ్రై చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి. కడాయిలో తగినన్ని ఆయిల్ పోసుకొని పోపు గింజలు వేసుకొని అలాగే తెల్లగడ్డలు వేసుకోండి. మా సైడ్ మేము తెల్లగడ్డలు అంటే వెల్లుల్లిపాయలు వేసుకోండి. అలానే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న దొండకాయ కూడా వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసేసుకోవడమే. మీరు ఏ సైజులో కంటే ఆ సైజులో కట్ చేసుకోండి. నేను చిన్న సైజులో కట్ చేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతుంది కాబట్టి మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. అప్పుడైతే బాగా ఫ్రై అయిపోతుంది. ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, అలా అయితేనే అడుగు అంటుకోదు. దొండకాయలు ఫ్రై అయిపోయినాక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని కలుపుకున్నాక 1 స్పూన్ కారం కూడా వేసుకోండి. మీకు టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోండి. అలానే సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. ఈ టైంలో కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. లాస్ట్లో చాలా బాగుంటుంది. నేనైతే ఇలానే చేస్తానండి. నా వీడియో మీకు నచ్చిన లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్